హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సార్ని. ఫ్రెండ్స్, అందరికీ కూడా చాలా గుడ్ న్యూస్గా మనం చెప్పుకోవచ్చు. ఏంటంటే తెలంగాణ ప్రభుత్వము గ్రూప్ 2 అభ్యర్థుల ఫలితాలను విడుదల చేయడము జరిగింది. దాదాపు 2 ఇయర్స్ నుంచి 2 ఇయర్స్ నుంచి విడుదల చేయకుండా ఉన్నటువంటి ఈ యొక్క రిజల్ట్స్ని ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వము విడుదల చేయడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది విడుదల చేయగానే కొత్తగా మళ్ళీ నోటిఫికేషన్ వస్తుందనేటువంటి ఆశలు కూడా అభ్యర్థుల్లో చిగురించడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, కంపల్సరీగా ఇది వచ్చేటువంటి అవకాశం అయితే మనకు నెక్స్ట్ ఇయర్లో ఉంది. సో మళ్ళీ దీనిపైన కూడా కేసు పడింది. ఫ్రెండ్స్, మరి కేసు ఏంటి, అసలు ఈ యొక్క ఫలితాలను మనం ఏ విధంగా చూసుకోవాలని కూడా మనం ఈ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ఇట్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే 2 ఏళ్లుగా ఎదురు చూస్తున్న గ్రూప్ 2 అభ్యర్థుల యొక్క ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. వివాదాలు, న్యాయ సమస్యలతో ఇన్నాళ్ళు ఆగిపోయినటువంటి పోస్టుల భర్తీ పూర్తవనుంది. సో ఫ్రెండ్స్, 2015-2016 సంవత్సరాల్లో జారీ చేసిన గ్రూప్ 2 నోటిఫికేషన్ ద్వారా మొత్తము 1032 ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టగా అందులో 1027 పోస్టులకు టీఎస్పీఎస్సీ అభ్యర్థులను ఎంపిక చేసింది. సో 5 పోస్టులకు అభ్యర్థులు లభించకపోవడంతో వాటిని భర్తీ చేయలేదు. పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీఎస్పీఎస్సీ తమ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫ్రెండ్స్, మీరు చూసుకోవచ్చు. అక్టోబర్ 25న సాయంత్రము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గంటా చక్రపాణి అధ్యక్షతన కమిషన్ సమావేశము టీఎస్పీఎస్సీ కార్యాలయంలో జరిగింది. సో ఈ సందర్భంగా గ్రూప్ 2 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను కమిషన్ ఆమోదించడంతో ఫలితాలను వెబ్సైట్లో పొందుపరిచారు. ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్, www.tspsc.gov.in లో పొందుపరిచారు. సో పోస్టులు పొందిన అభ్యర్థులను గంటా చక్రపాణి అభినందించడం అనేది జరిగింది. అసలు ఏం జరిగింది? సో 2015 నుంచి ఇప్పటి వరకు చూద్దాము. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించి విడుదలైన తొలి నోటిఫికేషన్ కూడా ఇదే అని చెప్పుకోవచ్చు. గ్రూప్ 2 పోస్టుల భర్తీ కోసము 2015 డిసెంబర్, 2016 సెప్టెంబర్లలో టీఎస్పీఎస్సీ 2 నోటిఫికేషన్ల ద్వారా 1032 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. సో అదే ఏడాది నవంబర్ 11, 13 తేదీల్లో రాత పరీక్షలను కూడా నిర్వహించింది. సో ఈ పరీక్షలకు 5.2 లక్షల మంది హాజరయ్యారు. ఈ పరీక్షల సమయంలో కొన్ని పరీక్షా కేంద్రాల్లో ఇన్విజిలేటర్లు అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను ఒకరివి మరొకరికి ఇవ్వడం అనేది జరిగింది. సో దీనిని గుర్తించినటువంటి ఇన్విజిలేటర్లు వాటిని వెనక్కు తీసుకొని ఎవరి ఓఎంఆర్ షీట్లను వారికి ఇచ్చేశారు. అయితే అప్పటికే ఓఎంఆర్ షీట్ తీసుకున్న అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాలను అందులో నమోదు చేయడం అని జరిగింది. సో తర్వాత ఎవరి ఓఎంఆర్ షీట్లను వారికి ఇచ్చేయడంతో ఆ అభ్యర్థుల వైట్నర్ ఉపయోగించి తమ వ్యక్తిగత వివరాలను అందులో సరిదిద్దారు. ఈ వ్యవహారాలపై జిల్లా కలెక్టర్ కూడా టీఎస్పీఎస్సీకి నివేదికలు ఇవ్వడం జరిగింది. మరోవైపు 300 మంది అభ్యర్థులు తాము వైట్నర్ ఉపయోగించి తమ వ్యక్తిగత వివరాలను నమోదు చేశామని, తమ జవాబు పత్రాలను పరిగణలోనికి తీసుకోవాలని విజ్ఞప్తి చేయడం అనేది జరిగింది. దీనితో టీఎస్పీఎస్సీ ఈ అంశంపై అదే నెల 28న టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ సంఘటన మొత్తాన్ని అధ్యయనం చేసి నివేదిక ఇచ్చింది. ఓఎంఆర్ షీట్లో వ్యక్తిగత సమాచారాన్ని ముందుగా తప్పుగా నమోదు చేసినందున వైట్నర్ ఉపయోగించి సరిచేసిన అభ్యర్థులను పరిగణలోనికి తీసుకోవాలని, వైట్నర్ ఉపయోగించి పార్ట్ బిలోని జవాబులను గనక దిద్దితే వాటిని పరిగణలోనికి తీసుకోకూడదని చెప్పేసి కూడా సిఫారసు చేసింది. సో ఈ నివేదిక ఆధారంగా వైట్నర్ ఉపయోగించి పార్ట్ ఏలో అంటే వ్యక్తిగత సమాచారాన్ని సరిచేసుకున్న అభ్యర్థులను పరిగణలోనికి తీసుకొని సో జవాబు పత్రాలను వాల్యుయేషన్ చేసింది. అందులో వైట్నర్ ఉపయోగించిన 343 మందితో సహా 3147 మందికి 2017 జూన్ 1న 1:3 నిష్పత్తిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించింది. అయితే వైట్నర్ ఉపయోగించిన వారిని పరిగణలోనికి తీసుకోవద్దని, వారిని సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించొద్దని చెప్పేసి కొంతమంది కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జ్ వైట్నర్ ఉపయోగించిన వారిని తొలగించాలని తీర్పు ఇచ్చారు. ఈ ఉత్తర్వుల మేరకు టీఎస్పీఎస్సీ వైట్నర్ ఉపయోగించిన 343 మందిని తొలగించి ఆ తర్వాత మెరిట్ ఉన్న 343 మందికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించింది. సో ఇదిలా జరగగా మరోసారి ధర్మాసనానికి అప్పీల్. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు వైట్నర్ ఉపయోగించిన బాధిత అభ్యర్థులు ధర్మాసనానికి అప్పీల్ చేసుకున్నారు. సో ఇందులో ఇన్విజిలేటర్ల పొరపాటు కూడా ఉందని, వ్యక్తిగత వివరాల నమోదులోనే వైట్నర్ ఉపయోగించినందున అదే అభ్యర్థుల తప్పు కానందున టెక్నికల్ కమిటీ సిఫారసులను
అమలు చేయాలని, పార్ట్ ఏలో వైట్నర్ ఉపయోగించిన వారిని పరిగణలోకి తీసుకోవాలని ధర్మాసనం తీర్పు ఇచ్చింది. దీంతో వైట్నర్ ఉపయోగించిన మొదట సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన 343 మందికి ఊరట లభించింది. సో వారిని పరిగణలోనికి తీసుకొని 1:2 నిష్పత్తిలో అభ్యర్థులకు జూన్ 1 నుంచి ఆగస్టు 27 వరకు ఉత్తర్వులు నిర్వహించింది. తాజాగా పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు, అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి సో అన్ని వివరాలు కూడా మనం ఇక్కడ తెలుసుకోవడము జరిగింది ఫ్రెండ్స్. సో వివరాల కోసం మనం ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో www.tspsc.gov.in కనుక మీరు లాగిన్ అయినట్లయితే మీ హాల్ టికెట్ నెంబర్ కొడితే మీకు రిజల్ట్ అనేవి రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఒక శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీఎస్పీఎస్సీ ఎట్టకేలకు గ్రూప్ 2 రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయడంతో అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి రిజల్ట్ రావడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం మరొక గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం అయితే కంపల్సరిగా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా రోజుల నుంచి పోస్టులు అయితే ఖాళీగా ఉన్నట్లుగా శాఖలు తెలియచేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, చాలా రోజులుగా ఖాళీగా ఉన్నాయి. కానీ ఈ యొక్క ఏదైతే కోర్టు కేసు ఉందో దాని వల్లనే చాలా వరకు పోస్టులు ఆగిపోయినట్లుగా కూడా యంత్రాంగం తెలియచేయడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, ఏదేమైనా కూడా కొత్తగా వచ్చేటువంటి ఎంపికైన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, సో కొత్తగా ప్రిపరేషన్ ఎప్పటి నుంచో ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వారికి కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యూర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.